aspirants, welcome to Arvind Academy. ఇప్పుడు మనం పర్సంటేజెస్లో క్వశ్చన్ నెంబర్ 41 చూద్దాం. Vessel A contains a mixture of orange juice and apple juice in the respective quantity of 16 liters and 4 liters. Full stop. Vessel B contains a mixture of orange juice and apple juice in the respective quantities of 24 liters and 6 liters. Mixers from vessel A and vessel B both are mixed together in vessel C. What is the resultant percentage of apple juice in vessel C? Friends, question మాత్రం పెద్దది ఉంటుంది. A, B అనే రెండు వెజల్స్ ఉన్నాయి, రెండు పాత్రలు. ఈ పాత్రలో ఆరెంజ్ జ్యూస్ అండ్ ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ ఆపిల్, ఏలో 16 లీటర్స్ 4 లీటర్స్, ఆరెంజ్ 16 లీటర్స్, ఆపిల్ 4 లీటర్స్. అలాగే వెజల్ బి కంటైన్స్ మిక్చర్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఆపిల్ జ్యూస్ ఇన్ ద రెస్పెక్టివ్ క్వాంటిటీ ఆఫ్ 24 లీటర్స్ అండ్ 6 లీటర్స్. ఆరెంజ్ జ్యూస్, యాపిల్ 24, 6. వీటి రెండింటిని ఏం చేశారు, వెజల్ సిలో పోసారు. అప్పుడు ఏమైంది, ఆపిల్ జ్యూస్ ఎంత అవుతాయి, 4 + 6, 4 + 6 ఎంత, 10. టోటల్ ఎంత, ఇదొక 20, ఇదొక 30, టోటల్ ఎంత 50. 50లో 10 ఎంత శాతం అని అడిగాడు. హౌ మచ్, 20%. వాట్ ఈస్ ద రిజల్టెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఆపిల్ జ్యూస్ ఇన్ వెజల్ సి అన్నాడు, 20%. నెక్స్ట్ క్వశ్చన్. jar A and jar B both contains mixture of milk and water. Full stop. Jar A has 80 liters of mixture out of which is 20% of water. Then the mixture in jar B has 40% of water. The mixture from both jars poured into empty jar C. The resultant respective ratio between milk and water in jar C is 5:2. What is the quantity of milk in jar C? Excellent question friends, ఇది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్. జార్ ఏ, జార్ బి, టోటల్ అంతా జార్ ఏలో 80 లీటర్స్. 80 లీటర్స్లో 80% 20%. 20% వాటర్ అంట. 20% వాటర్ మీన్స్ 16, 8 2 16, 864. జార్ ఏ, జార్ బిలో 40% వాటర్. జార్ బి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. 40% వాటర్. నెక్స్ట్ మిల్క్ 60%. ద రిజల్టెంట్ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద జార్ సి 5:2. ఈ రెండింటిని ఏం చేసాము, జార్ సిలో పోర్ చేసాం, అంటే పోసాం. అప్పుడు మిల్క్ ఈ రెండు ఎంత 5:2 అయింది. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్, చూడండి 60%, ఎక్స్లో 60% అంటే, ఎక్స్లో 60% అంటే 3/5, 3x/5 ఇది 2x/5. ఈ రెండుని తీసుకొచ్చి ఎంటీ జార్ సిలో పోసాం. ఎలా చూడండి, 64 ప్లస్ ఏం యాడ్ చేసాం, మిల్క్ యాడ్ చేసాం, 3x/5. ఇప్పుడు రిజల్టెంట్ మిల్క్ వచ్చింది. అలాగే వాటర్, ఈ రేషియో ఏమైంది, 5/2. ఫ్రెండ్స్ 64 5 are 320, 320 plus 3x by 80 plus 2x is equal to 5/2. 2తో క్యాన్సిల్ చేశాను, ఈ 40 అవుతుంది. సో దట్ 540 is 5x. 320 plus 3x is equal to 200. 540 is 200 plus 5x.
2x is equal to 120, x is equal to 60 liters. x ఎంత 60 liters. అడిగిందంటే వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అన్నాడు. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అన్నాడు. ఫస్ట్ జార్ ఏలో మిల్క్ ఎంత 64, జార్ బిలో మిల్క్ 3x/5, 64 ప్లస్ 3 into 60/5. How much? 64 plus 36, 100 liters. Very excellent question friends. High level question. ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ in a vessel there is 40 liters of mixture of milk and water. There is 15% of water in the mixture. 15% of water means 85% of milk అని అనుకోవాలి మనం. The milkman sells 10 liters of milk mixture to a customer. 10 liters అయిపోయాయి. Thereafter he adds 12.5 liters of water. ఏం యాడ్ చేశాడు? వాటర్ యాడ్ చేశాడు to the remaining mixture. What is the respective ratio of milk and water in the new mixture? Excellent question. మొత్తం 40 ఉన్నాయి. 40లో 10 అమ్మేశారు, మిగిలినంత 30. ఈ 30లో కూడా వాటర్ 15%. వాటర్ 15%. వాటర్ 15% అంటే 30లో 15% అంటే 30లో 15% అంటే 4.5. ఇది 4.5 అయితే 30లో 4.5 తీస్తే ఇదంతదే 25.5. మిల్క్ 25.5, వాటర్ 4.5 లీటర్స్. తర్వాత ఏం చేశాడు? వాటర్ యాడ్ చేశాడు. వాటర్ ఎంత యాడ్ చేశాడు? 12.5. వాటర్ యాడ్ చేశాడు 12.5. అప్పుడు న్యూ మిక్సర్ ఏమవుతుంది? 4.5 ప్లస్ 12.5 17. 4.5 ప్లస్ 12.5 ఎంత? 17. ఇది అలాగే ఉంటుంది. సింపుల్ ఫ్రెండ్స్. 8.5 2ల, 8.5 3ల, 3:2. 3:2. సార్ మాకు 8.5 టేబుల్ రాదు అన్నారనుకో, మీకు క్యాన్సిలేషన్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఈ మధ్య గ్యాప్ తీయండి. ఫస్ట్ 8.5. ఈ గ్యాప్తో ఇది 2 సార్లు పోతుంది, ఇది 3 సార్లు పోతుంది, అయిపోయింది. 3:2. నెక్స్ట్ క్వశ్చన్. In a 140 liters of mixture of milk and water, percentage of water is only 30%. Water is 30%. That means milk is 70%. Milk is 70%. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. The milkman gave 20 liters to this mixture to customer. 20 liters అయిపోయాయి. 140లో 20 liters అయిపోయాయి. ఇంకెన్ని ఉండాలి? 120 ఉండాలి. ఇప్పుడు 120 మీద మనం క్వశ్చన్ని డిజైన్ చేయాలి. Then he add equal quantities of pure milk and water in the remaining mixture. ఈ 120కి ఈక్వల్గా ప్యూర్ మిల్క్ కలిపాడు, ఆ వాటర్ కూడా కలిపాడు. యాజ్ ఎ రిజల్ట్ the respective ratio of milk and water becomes 2:1. What was the quantity of milk added? మిల్క్ అయినా నెక్స్ట్ వాటర్ అయినా సేమ్ క్వాంటిటీ కదా, ఏదైనా కనుక్కోవచ్చు మనం. చూడండి 140 ఉంది ఫ్రెండ్స్, 140 ఉంది. దీనిలో 20 లీటర్స్ ఇచ్చేసాం, 20 లీటర్స్ అమ్మేసాం, మిగిలినంత 120. ఈ 120లో 30% ఏంటి? వాటర్ అంటే 36. 30% ఏంటి? 12 3 36. ఇది 36. అప్పుడు 70% ఏమవుతుంది? మిల్క్ అవుతుంది, 84. ఇప్పుడు నేనేం చేశాను? దెన్ యాడ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అండ్ వాటర్. దీనికి ఎక్స్ అనుకోండి, ప్యూర్ మిల్క్ ఈక్వల్, 2 ఈక్వలే. ఎక్స్ అనుకుంటే వాటర్ కూడా ఎక్స్ అనుకోవాలా. 36 ప్లస్ ఎక్స్, దెన్ ఇట్ బికమ్స్ 2/1. 2:1. 2/1. సో దట్ 84 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72 ప్లస్ 2x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 84 minus 12. 84 minus 72, 12. సింపుల్ క్వశ్చను, లాజిక్స్ ఏమి లేవు. ఇలాగ మనం చాలా స్పీడ్గా చేసుకోవచ్చు. ఇవంతా మనం మైండ్ క్యాల్కులేషన్ చేయాలి.
An ore contains 25% of an alloy that he has 90% iron other than this. 90% iron other than this. In the remaining 75% of ore, there is no iron. How many kilograms of the ore needed to obtain 60 kg of pure iron? Question back viనండి. An ore contains 25% of an alloy that he has 90% of iron. 90% of iron. 100% టోటల్ అనుకుందాం. దీంట్లో 25%లో మళ్ళీ 90% ఐరన్ ఉంది. దీంట్లో 25% అంటే 25, దీంట్లో మళ్ళీ 90%. 25 9 అంటే 225 అంటే 22.5. ఈ 22.5 వచ్చి ప్యూర్ ఐరన్. ఇది ప్యూర్ ఐరన్. అదర్ దన్ దిస్ ఏమవుతుంది? ఐరన్ కాదు. ఓకే, ఇన్ ద రిమైనింగ్ 75% దేర్ ఈజ్ నో ఐరన్ లేదు. ఈ 25లోనే ఉంది. 75లో ఐరన్ లేదు, ప్యూర్ ఐరన్ లేదు. ఐరన్ నాకు అనవసరం. ఐరన్ లేనిది నాకు వద్దు. నాకు కావాల్సిందంటే ఐరన్ మీద టార్గెట్ చేశాడు, ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఐరన్ గురించి ఇచ్చాడు కాబట్టి. అంటే ఇప్పుడు నాకు ప్యూర్ ఐరన్ ఎంత? 22.5%. కానీ క్వశ్చన్లో ఇచ్చింది 60. అయితే ప్యూర్ ఐరన్ 100% ఎంత? 24 9. ఈ పాయింట్ లేదనుకోండి, 9. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 4. ఈ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. ఈ పాయింట్ తీసేసాను. ఇప్పుడు ఈ పాయింట్ రిమూవ్ చేసాను. నెక్స్ట్ చూడండి, 4 6 2400/9 అంటే ఇప్పుడు మనం 3 800. 3 3 3 800. 800/3. 800/3 మీన్స్ 266.66. 266.66. చూడండి, 3 2 6, 2 0 ఉంటుంది. మళ్ళీ 3 6 18, మళ్ళీ 2 0 ఉంటుంది. అలా వస్తూనే ఉంటుంది. క్వశ్చన్ చాలా బాగా అర్థం చేసుకోండి. An ore contains 25% of alloy that has 90% of iron. Other than this, the remaining 75% ore, there is no iron. ఇది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. Out of the total production of iron hematite, an ore of iron. ఐరన్ ఎక్కడి నుంచి వస్తుందని జిఎస్లో బిట్ వస్తుంది. జిఎస్లో ఐరన్ కమ్స్ ఫ్రమ్ హెమటైట్. 20% ఆఫ్ ఓర్ గెట్స్ వేస్టెడ్. 20% ఆఫ్ ఓర్ గెట్ వేస్టెడ్. చూడండి, 100% అనుకున్నాం అనుకో, టోటల్ 20% వేస్ట్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత? 80%. అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ ఓర్ 25% ఆఫ్ ప్యూర్ ఐరన్. దీంట్లో మళ్ళీ ప్యూర్ ఐరన్ 25% అంటే 1/4 అంటే 20% అనేది ప్యూర్ ఐరన్. If the pure iron obtained in year, a mine of hematite was 80,000 kg. ఒక సంవత్సరానికి 80,000 kg వచ్చిందంట ప్యూర్ ఐరన్. దెన్ ద క్వాంటిటీ ఆఫ్ హెమటైట్ మైన్డ్ ఫ్రమ్ ఇన్ దట్ ఇయర్, టోటల్ క్వాంటిటీ ఎంత అన్నాడు. 20% వచ్చి 80 kg అయితే టోటల్ 100% మొత్తం హెమటైట్ ఎంత వచ్చింది అన్నాడు. మొత్తం హెమటైట్ ఎంత వచ్చింది అంటే 4 lakhs. 4 lakhs. సింపుల్ ఫ్రెండ్స్, క్వశ్చన్ చూస్తూనే చెప్పచ్చు, మనం చాలా స్పీడ్గా చేయొచ్చు. చూడండి, అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ ఐరన్ హెమటైట్ అండ్ ఓర్ ఆఫ్ ఐరన్ 20% గెట్ వేస్టెడ్ అన్నాడు. 20% తీసిండి 80%. 80%లో మళ్ళీ 25% ప్యూర్ ఐరన్ అంటే ఎంత? 20 వచ్చి 80,000 అయితే టోటల్ ఎంత? టోటల్ హెమటైట్ ఎంత? 100%. 100% బికమ్స్ 4 lakhs. సింపుల్ కదా.
Next question. 4/5 of voters in Bellary promised to vote for Sonia and the rest promised to vote Sushma. Of these voters, 10% of voters who had promised to Sonia did not vote on election day, while 20% of the voters who had promised to vote Sushma did not vote on the election day. What is the total number of votes polled if Sonia got 216? Simple question. Sonia and Sushma. 4/5 means 80%. 4/5 means 80%. 4/5 into 100. 80%. 20%. Of these voters, 10% voters who had promised to Sonia did not vote on the election day. 10% ఓటర్స్ వేయలేదు ఓట్లు. అంటే 80లో 10% అంటే 8 ఓట్లు వేయలేదు. అంటే ఇప్పుడు 8 మంది వేశారు, 72 మెంబర్స్ సోనియాకి వేశారు ఓట్లు. నెక్స్ట్, while 20% of voters who had promised to vote for Sushma did not vote on the election day. 20% ఓటర్స్ వేయలేదంట. 20లో 20%. 20% of 20 becomes 4. 4 ఓట్స్ పడలేదు. ఎన్ని పడ్డాయి? 16. ఎన్ని పడ్డాయి? 16. అంతేనా? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలెడ్ ఇఫ్ సోనియా గాట్ 216 ఓటర్స్? సోనియా 216 ఓటర్స్ పొందిందంట. సోనియాకి ఎన్ని వచ్చాయి? ఇక్కడ 72 వచ్చాయి. 72 వచ్చి 216 అయితే ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఇక్కడ 8 పోల్ అవ్వలేదు, ఇక్కడ 4 పోల్ అవ్వలేదు, మొత్తం 12 ఓట్లు పోల్ అవ్వలేదు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? 88. 72 into 3, 88 into 3 is 264. Next question. In a class of 40 students and 8 teachers, each student got sweets that are 20% of the total number of students, and each teacher got sweets that are 25% of the total number of students. How many sweets were there? Simple friends. క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్లు ఐబీపీఎస్ క్లర్క్కి వస్తాయి. క్లర్క్లో ఏంటంటే టైము చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, 40 స్టూడెంట్స్ ఉన్నారు, 8 టీచర్స్ ఉన్నారు. ఈచ్ స్టూడెంట్ గాట్ స్వీట్స్ దట్ ఆర్ 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈచ్ స్టూడెంట్ గాట్ స్వీట్స్ దట్ ఆర్ 20% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈచ్ స్టూడెంట్, ఒక స్టూడెంట్కి ఎన్ని వస్తున్నాయి స్వీట్స్? 20%. 40లో 20%. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 40. 40లో 20% మీన్స్ 8. నౌ టోటల్ స్వీట్స్ ఆర్ 320. ఈచ్ టీచర్ గాట్ స్వీట్స్ దట్ ఆర్ 25% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 25%. 40లో 25%. 40లో 25% మీన్స్ 10. 80. Total 400. Simple question. Next question. Very excellent question. Very excellent question. In a college, there are 15 more girls than boys. If the number of girls is increased by 10% and the number of boys is increased by 16%, there would be 9 more girls than boys. What is the number of students in that school? Very excellent question, friends. Let us take boys as X. Now girls, X plus 15. If number of girls increased by 10%, 10% means this is 110%. Number of girls increased by 16%. Percentage difference means 6%. Percentage difference 6%. Now 15% of 10. 15% of 10. 1.5.
1.5 ఇంక్రీజ్డ్ గర్ల్స్, 1.5 ఇంక్రీజ్ అవుతారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, 9 more girls than boys, 9 more girls than boys. కాబట్టి 9లో 1.5 సబ్ట్రాక్ట్ చేస్తాను. సో దట్ ఏమవుతుంది, 7.5 అవుతుంది. 6% 7.5 అయితే 6% 7.5 అయితే 100% మీన్స్ 100% మీన్స్ చూడండి, ఈ పాయింట్ తీస్తున్నాను, ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను. 15 4 జార్ 15 5 జార్ 4 25 25 5 జార్ 125 125 ఈజ్ బాయ్స్. నేను 125 ఎక్కడ ఎందుకు తీసుకున్నాను అంటే ఎక్కువ పర్సెంట్, ఎక్సెస్ పర్సెంట్ ఏది ఉందో అది మనం ఇక్కడ 6% ఎక్కువ అన్నాం. కాబట్టి 125 బాయ్స్ అయితే 140 గర్ల్స్. సో దట్ టోటల్ 265. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. On a test consisting of 250 questions, Jessie answered 40% of the first 125 questions correctly. What percentage of other 120 questions does she need to answer correctly for her grade on the entire exam to be 60%? సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. నేను మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఒక బస్సులో చూడండి, ఇది 125 ఇది 125 కదా, రేషియో ఈక్వల్. ఫ్రెండ్స్ బాగా వినండి, ఒక విలేజ్కి వెళ్ళాలంటే టికెట్ 60 రూపీస్. కానీ ఆ వ్యక్తి 10 సంవత్సరాల క్రితం వచ్చాడు, మళ్ళీ అతనికి టికెట్ ధర తెలీదు. అప్పుడు 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 ఉంటుందిలే అనుకున్నాడు. 40 రూపాయలు ఉండేది అనేసుకొని నేనే అనుకో ఆ వ్యక్తి. నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే కండక్టర్ ఏమన్నాడంటే, బాబు చూడడానికి పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నావు, టికెట్ ఇక్కడికి 60 రూపీస్, నువ్వు దిగి అన్నాడు. నేను గెట్ డౌన్ అవ్వాలి అంటే కిందకి వచ్చేయాలి. కానీ నా స్టూడెంట్ ఒక అబ్బాయి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి సార్ బాగున్నారా అన్నాడు. సార్ బాగున్నారా అని అడిగాక కండక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట సిచ్యువేషన్ని. ఏంటి, ఇతను మీ ఊరికి వెళ్ళడానికి 60 రూపీస్ ఛార్జీ, కానీ ఇతను 20 రూపీస్ తక్కువ తెచ్చాడు. 20 రూపీస్ తక్కువ తెచ్చాడంటే ఆ అబ్బాయిది కూడా మా ఊరే, కాబట్టి ఆ అబ్బాయి రావాలి, నాకు 20 రూపీస్ ఇవ్వాలి. అంటే ఎంత ఇవ్వాలి అబ్బాయి, 80%. క్వశ్చన్ సాల్వ్డ్. అంటే చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు వినండి, 250లో 125 క్వశ్చన్స్ ఫస్ట్లో ఎన్ని వచ్చాయి, 40% వచ్చాయి. రిమైనింగ్ 125లో ఎన్ని మార్కులు వస్తే టోటల్ ఎన్ని వస్తాయి, 60% వస్తాయి. టోటల్ ఎన్ని వస్తాయి, 60% వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ 60 రావాలంటే ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60 సరిపోద్ది. యావరేజ్ కూడా 60 అవ్వాలా, అవునా కదా? కాబట్టి బాగా వినండి, ఇక్కడ ఎంత తక్కువైంది, 20 రూపీస్ తక్కువైంది. ఇక్కడ 20 రూపీస్ తక్కువైంది కాబట్టి ఇక్కడ 20 రూపీస్ ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సేమ్ నెంబర్, క్వాంటిటీ సేమ్. ఇక్కడ ఒకడు వచ్చారు, ఒకడు వెళ్ళాడు, అలాగా ఇక్కడ సేమ్ ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ యావరేజ్ కంటే 20 రూపీస్ ఎక్కువ రావాలి. అంటే 80% రైట్ ఆన్సర్. 80% రైట్ ఆన్సర్. లేదు ఇది మీకు లాజిక్ అర్థం కాలేదు, బేసిక్ చెప్పండి సార్ అంటే బేసిక్ చెప్తాను చూడండి. టోటల్ క్వశ్చన్స్ 250. In that first 125 questions, he got 40%. 125 questions, 40% means how many marks? 10% means 12.5. 40% means 50 marks. How many marks? 50 marks. Total ఎంత రావాలి, 60% రావాలి. అంటే ఎంత రావాలి, 150 మార్క్స్ రావాలి. టోటల్ ఎంత రావాలి, 150 మార్క్స్ రావాలి.
కానీ రెండో ఎగ్జామ్లో 125 మార్క్స్ గాను ఇప్పుడు ఇక్కడ 50 వచ్చేసాయి. ఇక్కడ 100 మార్క్స్ వస్తేనే 150 అవుతాయి. 100/125 ఇంటూ 100. 25 4 jar, 25 5 jar, 5 20 jar, 80%. ఇది ఫ్రెండ్స్ బ్యాంకింగ్లో లెవెల్ 1 క్వశ్చన్స్. ఇవి మన అరవింద్ అకాడమీ వెబ్సైట్లో @అరవింద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అరవింద్ అకాడమీ గురించి ఏ క్వారీస్ అయినా కావాలంటే 9652575268 ఆర్ 9951355710 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీకు బ్యాంకింగ్కి సపరేట్ కోర్స్ ఉంది. బ్యాంకింగ్కి ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకొని వాటి బేసిస్తో మేము కొత్త కోర్సునే డిజైన్ చేసాం. దాంట్లో భాగమే ఇది. ఇప్పుడు బ్యాంకింగ్కి సపరేట్గా ఉంది, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సపరేట్ కోర్స్ ఉంది, అలాగే ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ ఎవరైతే తెలుగు మీడియం కావాలనుకుంటున్నారో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్ని స్మార్ట్ సొల్యూషన్ కావాలి అంటే ఈజీగా చెప్పగలగాలి చేయాలనుకుంటే దానికి కూడా కోర్స్ అనేది ఉంది. మన అరవింద్ అకాడమీ కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి టెస్ట్ సిరీస్లు కూడా లాంచ్ చేసాం. నెక్స్ట్ 5th వన్ అరిథమెటిక్ బుక్ లాంచ్ అవుతుంది త్వరలో. మీరు వీటిలో ఏదైనా సరే ఆపర్చునిటీ మన అరవింద్ అకాడమీ నుంచి మేము మీకు సహాయపడడానికి ముందుకొచ్చాం. మీరు ఏది కావాలో యూటిలైజ్ చేసుకొని మన మెంటర్స్తో మీరు మాట్లాడడం వల్ల వాళ్ళు సరైన డైరెక్షన్ అనేది మీకు ఇస్తారు. ఆ డైరెక్షన్తో పాటు మీరు ఒక 6 months ప్రిపరేషన్ స్టార్ట్ అయితే రాబోయే సెట్ ఎగ్జామ్స్, కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్లు ఏమున్నాయి, సెట్ ఎగ్జామ్స్ 2022లో అన్ని ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి ఒకే ఎగ్జామ్ పెడతామంటున్నారు. దానికి కూడా నెక్స్ట్ ఇంకోటి సెట్ ఎగ్జామ్లో కూడా మదర్ లాంగ్వేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు మీడియం విద్యార్థులు దిగులు పడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మాత్రం ఇంగ్లీష్లో ఉన్న తెలుగులోకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ రాబోయే ఎగ్జామ్లన్నీ ఇప్పుడు సివిల్స్తో పాటు తెలుగు మీడియంకి మనం పేపర్ రాయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇంగ్లీష్, ఇంకొకటి ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా తెలుగు మీడియాన్ని, ఎందుకంటే అనాలిసిస్ వాళ్ళకి వచ్చిన సబ్జెక్ట్ని పూర్తిగా గ్రిప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మదర్ టంగ్ అనేది అవసరం. కాబట్టి మదర్ లాంగ్వేజ్ కోసం వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఇలాంటి విద్యార్థులకి రాబోయే తరాల్లో ఖచ్చితంగా తెలుగు మీడియం అనేది ఇంప్రూవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.